నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం. స్పైసీ నాన్ వెజ్ వంటలతో ప్రతి ఆదివారం మీ ముందుకు వచ్చేస్తుంది తెలుగు రుచి. మరి ఈ వారం కూడా సిద్ధంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? మరి మన ఫస్ట్ సెగ్మెంట్ కారం కారంగా. హాయ్ రావు గారు. హాయ్ అండి. వెల్కమ్. సండే స్పెషల్. ఎస్, సండే స్పెషల్. సో మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా. సండే కాబట్టి నాన్ వెజిటేరియన్ తో మనం ముందుకు వచ్చేసాము. ఓకే, మరి కారం కారంగా ఏం చేస్తారు? ఫిష్ అమృత్సరి. ఫిష్ అమృత్సరి. అమృతంలా ఉంటదని అమృత్ అని పేరు పెట్టారు. అమృత్సరి ఒక ప్లేస్ అండి పంజాబ్ లో. ఓకే, అక్కడ ఎలా ఫిష్ ఫ్రై చేస్తారు ఓకే చెప్పి ఇప్పుడు చూపిస్తాం. సో ఈ వీక్ మనకి పంజాబీ చూపిస్తున్నారు, అంతేగా? అంతే. సో ఫిష్ అమృత్సరి. అవునండి. పేరైతే వెరైటీగా ఉంది, చూస్తాం డిష్ కూడా ఎలాగుంది అనేది. ఈజీ అండి. ఫిష్ అమృత్సరి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఫిష్ అమృత్సరి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్డు 1, బోన్లెస్ ఫిష్ 1/4 కిలో, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, శనగపిండి 1/2 కప్పు, వాము 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కస్తూరి మేతి కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు? స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, ఫస్ట్ నూనె అన్నమాట. ఇది వేడే లోపల మనం ఇక్కడ మ్యారినేషన్ చేసుకుంటాం. నార్మల్గా ఈ మ్యారినేషన్ మీరు ఒక 3 hours పెట్టుకుంటే బాగుంటుంది. ఉప్పు కారం బాగా ఊరుతుంది అనమాట. ఇప్పుడు వ్యూవర్స్ గురించి మనం చేస్తున్నాం. సో మనం మామూలుగా ఇంట్లో చేసుకునేటప్పుడు ఏంటంటే ఒక 3 hours అలాగా మొత్తం అంతా కలిపేసుకొని అక్కడ నుంచితే కాసేపు నానుతుంది కాబట్టి అప్పుడు బాగుంటుంది. సో ఫస్ట్ చాప ముక్కలు ఒక బౌల్ వేసుకుందాం. సో ఇది కూడా బోన్లెస్ ఫిష్ ఏదైనా? అవునండి, బోన్లెస్ ఉండాలండి దీనికి. అదే బోన్లెస్ ఏదైనా ఓకే కదా? ఏదైనా ఓకే అండి. ముళ్ళు లేని చేప ఏదైనా ఓకే. మ్యారినేషన్ ఎలా అంటే ఫస్ట్ కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మామూలుగా ఇందులో నిమ్మకాయ పిండి చేస్తే బాగుంటుందనా, లేకపోతే నేనున్నానని పుల్లగా కావాలని? లేదండి, నార్మల్గా ఫిష్ సీ ఫుడ్ ఏదైనా కొంచెం నిమ్మకాయ పిండుతారు అనమాట. ఓకే, అంటే ఒకవేళ నా గురించి అని పుల్లగా ఇష్టం కదా నిమ్మకాయ పిండి చేసేస్తున్నారేమో. లేదు లేదు లేదు. సో ఇది ఫస్ట్ కలుపుకున్నాం మేడం. ఓకే, అది మొత్తం బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి కదా? అవునండి. ఓకే, ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. మిక్సీలు గ్రైండర్లు ఎక్కువగా వాడడం వల్ల, అంటే నిద్ర లేచిన మొదలు వాటితోనే కదా మనకు పని, కాబట్టి వాటి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. మిక్సీ విషయానికి వస్తే బ్లేడ్లు షార్ప్నెస్ తగ్గినప్పుడు కోడిగుడ్డు పెంకును కనుక మిక్సీలో వేసి ఒక 2 rounds తిప్పినట్లయితే ఆ బ్లేడ్స్ మళ్ళీ షార్ప్నెస్ వచ్చేస్తాయి. ఒకవేళ వెజిటేరియన్స్ మాకు కోడిగుడ్డు పెయింట్ వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే కళ్ళుప్పు కనుక వేసుకొని ఒక 2-3 సార్లు మిక్సీ పట్టేసినట్లయితే మిక్సీ బ్లేడ్స్ అన్ని కూడా షార్ప్గా అయిపోతాయి. సో చిట్కా చూసేసారు, మరి మీరు రెడీయా? ఆల్మోస్ట్ రెడీ అండి. ఇవన్నీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఇలాగే మీరు చెప్పినట్టుగా ఒక 2-3 hours చెప్పారు కదా? అవునండి. అలా ఉంచుకోవాలి, లేకపోతే ఇంకా ఎగ్ ఇవన్నీ వేసిన తర్వాత? ఇవన్నీ వేసిన తర్వాత కూడా మీరు పెట్టుకోవచ్చు అండి. వేసిన తర్వాత అంటే మాకు ఇలాగా అని చెప్తే అలాగే ఫాలో అయిపోతాము. మీరు అన్ని మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీ అనమాట. వెంటనే మీకు 2 ముక్కలు తీసుకొని వేయించుకోవచ్చు. లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఉప్పు కారం ఇంకా ఇది లెమన్ ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ మీరు కలుపుకోవాలి. సో ఇవన్నీ కలుపుకొని రెడీగా పెట్టుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. సో కొంచెం శనగపిండి, hours కంటే ఎక్కువ నానితే ఇప్పుడు అంటే ఎందుకు అడిగాను అంటే నానపెట్టుకోవచ్చు అనొచ్చు. కొన్ని ఉంటాయి కదా, అంటే ఎక్కువ నానితే ఆయిల్ పీల్ చేస్తుందని. అలాంటి ఇది మ్యారినేషన్. అవును, ఇప్పుడు పిండి వంటల్లో అలా ఉంటాయి తప్ప ఇది మ్యారినేషన్ అనమాట. సో ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. సో వామ్ అనమాట. ఇది బేసిక్లీ మీకు డైజెషన్
అవును, ఎందుకంటే వామ్ వరకు పట్టించేవారు. ఇంకోటి ఏంటంటే శనగపిండి వేస్తున్నాం కదా, దానివల్ల ఇంకొంచెం మంచిది మంచిది. ఇంకోటి ఇది మెంతికూర, డ్రై మెంతికూర అనమాట, కసూరి మేతి అంటారు. ఇది కొంచెం నలుపుకోవాలి, దీనివల్ల మీకు మంచి ఫ్లేవర్స్ వస్తాయి. సో ఇప్పుడు కలిపి అలా పెట్టుకోండి, దాని లోపల మనం వేడి అయిపోతుంది, మనం వేసుకోవచ్చు. ఓకే, ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. కాఫీ మరింత రుచికరంగా, మరింత స్ట్రాంగ్గా ఉండాలి అంటే కాఫీ డికాషన్ చేసుకునేటప్పుడే అందులో కొద్దిగా వేయించిన పంచదార పొడి కనుక కలుపుకున్నట్లయితే మరింత టేస్టీగా ఉంటుంది. స్ట్రాంగ్ కాఫీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో సరిపోతుందండి? అవునండి, రెడీ అనమాట. ఆయిల్ కూడా బాగా వేడికున్నట్టుంది. అవునండి. ఇది ఒక 2 minutes అవుతుందండి. 2 minutes పడుతుందా? సో మేము రెడీ అండి. రెడీగా మంచి కలర్ వచ్చింది సార్. తిన్నాకే చేప అనుకుంటామేమో, లేకపోతే మేము ఆలు బజ్జీ అనుకుంటాం. ఆఫ్ చేసేద్దామా? అవునండి. ఇది చాలా ఈజీ అండి, ఇంట్లో బాగా ఎప్పుడైనా మీకు మ్యారినేషన్ రెడీ చేసుకుంటే ఇలా ఈజీగా అలా చేసుకోవచ్చు. ఎస్, ప్లేటింగ్ కూడా ఒక ఆర్టే అండి. కానీ మీకు నిజంగా హోటల్స్ లో అది మీరు ప్లేటింగ్ కూడా తీసుకెళ్ళడం కూడా అలాగే ఉంటుంది కస్టమర్స్ కి, దాంతో కూడా చాలా ఇంప్రెస్ అవుతూ ఉంటారు. ఆఫ్ కోర్స్ ఇది అంత పెద్ద క్రియేటివిటీ ప్లేటింగ్ ఇదని కాదు, అసలు జనరల్ గానే ప్లేటింగ్ కూడా మీరు హోటల్స్ లో అది పాట్ తోటి బిర్యానీలు అవి కానివ్వండి. ఎందుకంటే ఫస్ట్ గెస్ట్ వచ్చి కళ్ళతోటి తింటారు, జస్ట్ కళ్ళతోటే తినేస్తారంట. నేనైతే ఫస్ట్ ఇంప్రెస్ అయిపోతూ ఉంటాం, అబ్బా ఉన్నాయి ప్లేటింగ్ అని అనేసి. కొన్ని చోట్ల కార్వింగ్ కూడా చాలా బాగుంటాయండి, ఫ్రూట్స్ తోటి. అవి పిల్లల్ని బాగా ఇంప్రెస్ చేస్తాయి. సో ఆ కొత్తిమీరతో అలాగే తినాలండి. అలాగే తినచ్చు, చూడడానికి కలర్ఫుల్ గా ఉంటుంది. అన్నానని వా. సో ఫిష్ అమృత్సరి రెడీ. వావ్, థ్యాంక్ యూ. దీనిపైన మీరు కావాలంటే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఎస్ కదా, చాట్ మసాలా కూడా వేసుకుంటే దీనిపైన ఇంకా బాగుంటుంది. ఓకే, ఫిష్ అమృత్సరి. ఫిష్ అమృత్సరి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఫిష్ అమృత్సరి తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో బోన్లెస్ ఫిష్, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కోడిగుడ్డు సొన వేసి బాగా కలుపుకోవాలి. ఆపై శనగపిండి, వాము, కస్తూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఫిష్ అమృత్సరి రెడీ. ఫిష్ అమృత్సరి పంజాబీ డిష్. ఫిష్ పకోడీ లాగా ఉన్నాయా? బజ్జీ, కానీ పచ్చిమిరకాయ బజ్జీ అది ఆ టేస్ట్ వేరు. ఇది నిజంగానే బాగుందండి. ఇది నిజంగానే డిఫరెంట్ గా ఉంది. అంటే ఫిష్ తోటి నేను ఫస్ట్ టైం తింటున్నాను. ఇది వామ్ ఫ్లేవర్ అయితే క్లియర్ గా తెలుస్తుంది తింటున్నప్పుడు. ప్లస్ మీకు మెంతికూర. ఎస్, మెంతికూర. చేదు, ఒగరు, పులుపు, కారం, అంటే టేస్ట్ లోని అవన్నీ మర్చిపోయాను. చేదు ఉందని కూడా తెలియలేదు నాకు. అంటే కొంచెం కస్తూరి మేతి వల్ల మీకు ఫ్లేవర్ ఉంటుంది, మెంతులు టేస్ట్. ఓకే, బట్ సీరియస్లీ చాలా 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 బాగుందండి. సో చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు, నిజంగానే చెప్తున్నారండి? నిజంగా చెప్తున్నాను, చాలా అద్భుతం. అంటే మాత్రం నా మీద నమ్మకంతో ట్రై చేయండి అని చెప్తాను. అలాగే నిజంగా నా మీద నమ్మకంతో ట్రై చేయండి, చాలా బాగుంది. అంతేనన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా.
అయిపోయే టిఫిన్ ఏంటి అంటే టక్కని చెప్పేస్తారు ఉప్మా అని. మరి ఉప్మా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మనం ఉప్మా రవ్వ ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం. కానీ బయట పెట్టేసినట్లయితే పురుగు పట్టేస్తూ ఉంటుంది. అందుకని ఫస్ట్ ఉప్మా రవ్వని బాగా శుభ్రం చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు రవ్వ ఫ్రెష్గా ఉంటుంది, పురుగు పట్టదు.